రాజ్యసభ ఇచ్చిన సందర్భంగా రేపు మొదటిసారిగా నర్సీపట్నం వచ్చినటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఏర్పాటు చేసిన సమావేశం. ఇది ముఖ్యంగా మన అదృష్టం. ఎందుకంటే ఇంతవరకు నర్సీపట్నం అంటే 83 దగ్గర నుంచి 2020 వరకు అయ్యనపోతుంది నర్సీపట్నం అయ్యనపోతుంది అని చెప్పేసి మనందరూ రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకునేటువంటి పరిస్థితి నుంచి ఈవేళ ఇక్కడి నుంచి కొత్త చరిత్ర లిఖించినందుకు మళ్ళీ మన యువ నాయకులు రావడం ఒక రకంగా మన అందరూ అదృష్టం. అయితే వాడు అయ్యనపాత్ర కుటుంబం చెప్పేది ఏమిటంటే, ప్రస్తుతానికి మామూలుగా మేము ఇంటర్నల్గా మాట్లాడేటప్పుడు మీరందరి కృషే మాకు వచ్చినటువంటి అదృష్టం. అంటే మన ఆంధ్రప్రదేశ్లో నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త చేసినటువంటి ప్రయత్నమే ఆ కుటుంబానికి అధికారాన్ని, అంటే వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేయలేదని మనం ఎవరో చెప్పలేం. రాష్ట్ర వ్యాప్తంగా మనం వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ రకంగా అన్నపత్ర పోరాటం చేశాడు. అలాగే సోషల్ మీడియాలో దగ్గర 250 కేసులు పెడితే ఎక్కడ పెడితే అనంతపురం పెడితే అనంతపురం, కర్నూలులో పెడితే కర్నూలు అక్కడికి వెళ్ళడం, వాళ్ళ తరపున పోరాటం చేయడము, ఐటీడీపీ ఇన్ఛార్జ్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కాబట్టి ఆ రకంగా చేస్తున్నందువల్ల మనకి నర్సీపట్నానికి గొప్పతనం, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలకి ఒక రకంగా వరం. నర్సీపట్నం నియోజకవర్గం ప్రజలకి మా నాయకుడు పార్లమెంట్లో రిప్రజెంట్ చేస్తానని చెప్పుకోవడం కూడా ఒక అదృష్టం. కానీ మీ అందరి సహకారంతో ప్రతి కార్యక్రమం విజయవంతం చేస్తాం. అందరూ తెలుసు విజయబాబు గారికి రాజ్యసభ సభ్యులు ఇచ్చారు. మరి విజయబాబు గారు ప్రమాణ స్వీకారం చేసి రేపు మధ్యాహ్నం బయలుదేరి సాయంత్రం నర్సీపట్నం ర్యాలీగా వస్తున్నారు. ఈ ర్యాలీలో పాల్గొనడానికి మనందరినీ కూడా మన 30 పంచాయతీలు కూడా భారీగా జనం తరలి రావాలని, చిన్న పంచాయతీలకి 100 మంది, పెద్ద పంచాయతీలకు 150 నుండి 200 మంది దాకా తీసుకెళ్ళాలి. మనందరం కూడా ఈ పౌర సన్మానం చేస్తున్నాం విజయబాబు గారికి. ఈ సన్మాన కార్యక్రమానికి మన మండలం అత్యధికంగా సుమారు 3000 నుండి 4000 మంది జనాభాని గ్యాదర్ చేసి మనందరం కూడా మన నాయకులందరూ కూడా పంచాయతీ అందరూ కూడా మన కార్యకర్తలు అందరూ కూడా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయండి. నాయకులు చింతకాయల విజయబాబు గారికి అత్యంత అరుదైన మంచి పదవి నిర్వహించే అదృష్టం కలిగింది. ఈరోజు మన మంచి ప్రభుత్వంలో మంచి గౌరవం ఇచ్చారు ఆయనకి. కాబట్టి మన స్థానికులుగా మనం అందరం కూడా ఆయన గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఆయన ఫస్ట్ టైం ఈ పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫస్ట్ టైం నర్సీపట్నం రావడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఎంతో ఘనంగా ఆయనకి సత్కారం తెలియజేయవలసిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. కాబట్టి నర్సీపట్నంలో మనందరం కూడా సాయంత్రం 5 గంటలకల్లా ఆయన సత్కరించుకోవాల్సిందిగా పెద్దలందరూ కూడా నిర్ణయించారు. కాబట్టి ప్రతి గ్రామం నుంచి 31 పంచాయతీల నుంచి ప్రతి గ్రామం నుంచి అత్యధికంగా ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు సాయంత్రం ప్రోగ్రాం కాబట్టి ఉదయం ఎవరికి పరిపాలనకు ఇబ్బంది ఉండదు. కాబట్టి అత్యధికంగా బయలుదేరి ఒక ర్యాలీగా నాతోరం అంటే ఒక డిసిప్లిన్ ఉన్న మండలంగా అయ్యనపాత్ర గారి దృష్టిలో ఉంది. ర్యాలీగా అత్యద్భుతంగా మనం వెళ్ళి జయప్రదం చేస్తారని చెప్పి పేరున ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. చెప్పారు రమణ గారు సలహాలని మన విజయబాబు గారికి మంచి పదవి వచ్చింది పార్లమెంట్లోని. మా అయ్యనపాత్ర గారికి రాష్ట్రంలో స్పీకరు. ఈ అధిష్టం ఏ రాష్ట్రానికి నియోజకవర్గాన్ని రాష్ట్రానికే రాదు, మా నియోజకవర్గానికి ఉన్న అధిష్టం. దీన్ని మనం వినియోగించుకొని మరి అది కోరుకున్నది ఏంటంటే మన ప్రజలు మండల వేరుగా విడదీసి ఏ మండలానికి ఆ మండల నాయకులకు అప్పచెప్పారు. కాబట్టి మన మాట పోషించిన వాళ్ళు అవుతాం, వాళ్ళ మాట గెలిపించిన వాళ్ళు అవుతాం. రేపు అన్నీ మానుకొని ఈ నైట్కి అందరూ కూర్చొని ఏ గ్రామం నుంచి ఎంతమంది మరి ఏంటి ఎలాగెళ్ళాలా ఏ కృషి అలాగే మాట్లాడుకొని మన మండలం నుంచి అతనికి ముద్దు పెట్టినాడు. మా నాతవారం మండలం అంటే ఫస్ట్ నుంచి మా నాతవారం మండలం నుంచి అసంత 15 మనుషులు ఎక్కువ వచ్చారు. అలాగని అతను దృష్టికి వెళ్తే అతను గుర్తుగా ఉంటుందని ఈ సభ ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ఉదయం నమస్కారం సెలవు తీసుకుంటాం. మన యువ నాయకులు ఆంధ్ర రాష్ట్ర శాసన సభాపతి గారి మరియు విజయ్ గారికి మరియు ఉత్తరాంధ్ర జిల్లాలకే ఏనాడు లేనటువంటి
ఆదరణ కలిగింది మన కూటమి ప్రభుత్వం. ఇటుపైన కూడా మన పార్టీ ప్రెసిడెంట్ గారు చెప్పినట్లు అలాంటి ఆదరణ మరి ఇప్పుడు రాదేమో, ఫస్ట్ లాస్ట్ కూడా ఇదేమో. చిన్న విషయం కాదండి, తక్కువ వయసు ఈ సభకి, ఈ ఎగువ సభకి పంపించాలంటే మేధావంతులు కావాలి, వయసు మీరినోళ్ళు అయ్యి ఉండాలి. కానీ మరి ఆ సభలో తక్కువ వయసు ఉన్నవాడు యువకుడు ఎవడంటే మన రాజేష్ బాబు గారే అయ్యి ఉంటారు, బహుశా విజయబాబు గారే అయ్యి ఉంటారు. ఎందుకంటే మన అందరికన్నా తక్కువ వయసు, ఇక్కడ ఉన్నవాడు అందరికన్నా తక్కువ వయసు ఉంటుంది ఆయన ఇంచుమించుగా లెక్కేస్తే. కాబట్టి గౌరవాన్ని మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం అనేది కూడా చిన్న విషయం కాదు. కొన్ని తరాలకు నాంది, తరాలకే. ఎందుకంటే ఆయన మరి అయ్యన్న పోతుడే తెలుగుదేశం, తెలుగుదేశమే అయ్యన్న పోతుడు అనే నినాదం రాష్ట్రంలో నలుమూలలో ఉంది. మరి దానికి అనుగుణంగానే ఈరోజు ఈ పదవిని మరి అయ్యన్న పోతుడి గారి కుటుంబానికి, అయ్యన్న పోతుడి గారి తనయుడికి, విజయబాబు గారికి ఇవ్వడం అనేది చాలా మన పార్టీ చేసుకున్నటువంటి అదృష్టం. ఆ కుటుంబం